ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసుకుంటే మాత్రం వివో తరపున వివో X200 FE మొబైల్ అయితే గ్రాండ్గా లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ బేస్ మోడల్ మనకు 50,000 నుంచి 55,000 అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం 50,000 అయితే లభించే అవకాశం ఉంది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రాసెసర్ అయితే మనకి డైమెన్సిటీని 9300 ప్లస్ ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే చూసుకుంటే మాత్రం 6.3 డిస్ప్లే లభిస్తుంది. అంటే 3 డిస్ప్లే వచ్చి మాత్రం కొంచెం చిన్న డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే చిన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్లో వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీని డిస్ప్లే సైజ్ వచ్చి మాత్రం 6.31 ఇంచెస్ అయితే లభిస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 5000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. 120 హెచ్డిపిఎస్ లభిస్తుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం IMX నుంచి 921 సెన్సార్ లభిస్తుంది. సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8 మెగాపిక్సెల్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ పెరిస్కోప్ లెన్స్ రెండు యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మాత్రం 882 సెన్సార్ లభిస్తుంది. IMX నుంచి 882 సెన్సార్. ఇది బ్యాక్ సైడ్ కెమెరాలో మనకి 4K 60 ఎపిసోడ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తాయి. విత్ బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6500 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. చాలా బెస్ట్ స్పెసిఫికేషన్తో పాటు చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే మనకు లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను వీడియో గురించి. ఒకవేళ కావాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఒక క్లారిటీ అని వచ్చేస్తుంది. మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా